బ్యాక్ పెయిన్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదండి. జెంట్స్ కూడా, లేడీస్ కూడా, ఆఫీస్ గోయింగ్ విమెన్స్ కానీ, జర్నీలు చేసేప్పుడు అసలు రకరకాలు బ్యాక్ పెయిన్‌కి చాలా కారణాలున్నాయి. మహిళల్లో అయితే సర్జరీ సి సెక్షన్ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. జెంట్స్‌లో అయితే అసలు ఏ కారణాలు లేకుండానే వాళ్ళు చేసే వర్క్ వల్ల వాళ్ళకొస్తూ ఉంటుంది. రీజన్స్ ఏమైనా గానివ్వండి. కానీ మెడిసిన్సే దిక్కు అనుకునే వాళ్ళకి యోగాతో చెక్ పెట్టేద్దాం. ఆసనాలు చూద్దాం. బ్యాక్ పెయిన్కి రిలేటెడ్ ఆసనాస్ కోసం చిన్నగా మీ లెగ్స్ రెండు స్ట్రెచ్ చేసుకోండి. ఫస్ట్ సుపైన్ పొజిషన్లోకి వెళ్ళిపోండి. చిన్నగా హ్యాండ్ సపోర్ట్తో వెనకలికి వెళ్ళాలి. స్పైనల్ ట్విస్ట్ ఫస్ట్ 1 feet డిస్టెన్స్ లెగ్స్ ఇంకా నీస్ మధ్యలో పెట్టుకోవాలి. చిన్నగా మీ రెండు లెగ్స్ని రైట్ సైడ్ ట్విస్ట్ చేసి మీరు లెఫ్ట్ సైడ్ చూడాలి. మీ లెఫ్ట్ని రైట్ హీల్కి తగిలేదా చూసుకోండి. అలా మీకు ఇక్కడ మంచి స్ట్రెచ్ వస్తుంది. బ్యాక్ దగ్గర ఉన్న మజిల్స్ స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అవి స్ట్రెంథన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. చిన్నగా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసి ఇలా ఒక 5 seconds to 10 seconds ఉండాలి. ప్రెషర్ సైడ్ పడుతుంది. సెంటర్, ఎస్, ఆ మజిల్స్ స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి సెంట్రల్ స్పైన్ దగ్గర. ఇప్పుడు ఇలా 10 times చేసి చిన్నగా మీ రెండు హ్యాండ్స్ని దగ్గరికి తీసుకోండి. ఇప్పుడు మీ రైట్ లెగ్ని స్ట్రెచ్ చేయాలి. మనం ఇప్పుడు లెగ్ రేజెస్ చేద్దాం. జనరల్గా లెగ్ రేజెస్ రెండు లెగ్స్ స్ట్రెచ్ చేసి చేస్తాం కదా. మనకి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఒక లెగ్ ఫోల్డ్ చేసుకొని చేయడం చాలా బెటర్. బ్యాక్కి సపోర్ట్ ఉంటుంది హీల్ది. చిన్నగా హ్యాండ్ సపోర్ట్ కూడా పక్కన పెట్టుకొని స్లోగా లెగ్ని అయినంత వరకు రేస్ చేయాలి. కొందరు 40 degrees అయితే 40 కంఫర్టబుల్ అయితే అక్కడి వరకు రేస్ చేయండి. ఎవరికైతే 90 కంఫర్టబుల్లో అక్కడి వరకు రేస్ చేసి ఒక 5 seconds ఉండడానికి ట్రై చేద్దాం. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ట్రై చేయండి. ఎక్సేల్, చిన్నగా కిందికి రావాలి. ఇలా ఒక 5 to 10 times చేయాలి. రిపీట్ ద సేమ్ విత్ యువర్ లెఫ్ట్ లెగ్. చిన్నగా లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేసి రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెగ్ని రేస్ చేస్తూ ఉండండి. స్లోగా మీ వల్ల అయినంత స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. స్లోలీ డౌన్. ఇంకా బ్యాక్ పెయిన్తో పాటు కొందరికి సయాటికా పెయిన్ కూడా రేడియేట్ అవుతుంది బ్యాక్ పెయిన్ వల్ల. అలాంటి వాళ్ళు మళ్ళీ హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకొని రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ పైన ఇలా పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడున్న సయాటిక్ నర్వ్ స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చిన్నగా మీ లెగ్ని మళ్ళీ రైట్ సైడ్ ట్విస్ట్ చేసి మీరు లెఫ్ట్ సైడ్ చూడండి. ఆపోజిట్ సైడ్ చూడడం చాలా ఇంపార్టెంట్. మొత్తం స్పైన్ ట్విస్ట్ అవ్వాలి మనది. సెంటర్, లెఫ్ట్, ఇలా ఒక 5 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సెంటర్, రిలాక్స్. మళ్ళీ లెఫ్ట్ కూడా అలానే చేయండి. రైట్ సైడ్ బెండ్ చేసి లెఫ్ట్ సైడ్ చూడండి. సెంటర్, లెఫ్ట్, సెంటర్, రిలాక్స్. ఇలా ఒక 5 to 10 times చేయాలి. ఇప్పుడు చిన్నగా మీ రెండు హ్యాండ్స్ని దగ్గరికి తీసుకొని 1 feet డిస్టెన్స్ బిట్వీన్ యువర్ నీస్ అండ్ యువర్ ఫీట్. ఒకవేళ కుదిరితే యాంగిల్ పట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ రాలేదంటే పక్కన పెట్టుకున్నా పర్లేదు. స్లోలీ రేస్ యువర్ అబ్డామెన్ అప్. అయినంత వరకు రేస్ చేయండి. మీ చెస్ట్ చిన్కి టచ్ అవ్వాలి. ఇలా ఒక 5 to 10 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్సేల్, డౌన్, రిలాక్స్. మ్యామ్, మరి ఈ ఆసనాలన్నీ బ్యాక్ పెయిన్ కోసం వేసే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నా, ఏజ్ ఉన్నా పర్లేదా, చేయగలరా? అందరూ చేయగలరు ఈ ఆసనాస్. మనం లెగ్ సపోర్ట్ తీసుకొని బెండ్ చేసి చేస్తున్నాం కాబట్టి బ్యాక్కి మంచి సపోర్ట్ ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా ఈ ఆసనాస్ చేయొచ్చు. ఓకే, రైట్. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఎస్. ఇప్పుడు చిన్నగా బోర్లా పడుకోండి. చిన్నగా మకరాసనలో రిలాక్స్ అవ్వండి. మీరు లెగ్స్ రెండింటి మధ్యలో 1.5 feet డిస్టెన్స్ పెట్టుకొని హీల్స్ ఇన్సైడ్ పెట్టుకోవాలి. చిన్న హ్యాండ్స్ పైన పెట్టుకొని కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి.
ఇప్పుడు 2 లెగ్స్ దగ్గరికి తీసుకొని చిన్నగా అప్పర్ బాడీని రేస్ చేయండి. మీ 2 ఎల్బోస్ దగ్గరకు ఉండాలి. ఇలా మీ నెక్కి ఇంకా స్పైన్కి మంచి స్ట్రెచ్ వస్తుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ఎల్బోస్ 2 ఒకదానికొకటి దగ్గరకు ఉండాలి. అప్పుడు మీకు మిడ్ స్పైన్లో ఒక స్ట్రెచ్ వస్తుంది. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ డౌన్. రిలాక్స్ ఇన్ మకరాసన అగైన్. స్ట్రెచ్ బోత్ your legs 1 feet distance. రిలాక్స్. బ్యాక్ పెయిన్ మోస్ట్లీ ఏజ్డ్ వాళ్ళకి వస్తుంది కాబట్టి భుజంగాసన వేరియేషన్ ఒకటి ట్రై చేద్దాం. చిన్నగా మీ హ్యాండ్స్ రెండింటిని మీ పామ్ ఇంకా షోల్డర్ పక్కన పెట్టండి. హెడ్ ఇంకా షోల్డర్ పక్కన చిన్నగా అప్పర్ బాడీని రేస్ చేస్తూ లెగ్స్ 2 దగ్గరికి పెట్టుకొని స్ట్రైట్గా చూడాలి. ఇలా ఒక 20 to 30 seconds ఉండడానికి ట్రై చేయండి. మీ బ్యాక్లో వచ్చే స్ట్రెచ్ని గమనించండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ డౌన్. వీటితో పాటు సయాటికాతో సఫర్ అయ్యే వాళ్ళు చిన్నగా శలభాసన వేరియేషన్ ట్రై చేయొచ్చు. మీ చిన్ని మ్యాట్ పైన పెట్టి 2 హ్యాండ్స్ని థైస్ కింద పెట్టుకోవాలి. చిన్నగా రైట్ లెగ్ని అయినంత వరకు రేస్ చేయండి. ఒకవేళ 30 degrees అయితే 30, 40 అయితే 40. మీకు సయాటిక్ నర్వ్ దగ్గర స్ట్రెచ్ తెలుస్తుంది. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ డౌన్. లెఫ్ట్ని అలానే రేస్ చేయండి. 30 అయితే 30, 45 ఎంతవరకు రేస్ చేయగలిగితే అంతవరకు రేస్ చేయాలి. ఎక్స్హేల్ డౌన్. ఇప్పుడు కుదిరితే 2 లెగ్స్ రేస్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా ప్రాసెస్లో చిన్ కిందే ఉండాలి మ్యాట్ పైన. స్లోగా డౌన్. రిలాక్స్. ఇప్పుడు రిలాక్సింగ్ పోస్చర్లో చిన్నగా మీ లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి మీ ఎల్బో వరకు తీసుకొచ్చి ఇలా రిలాక్స్ అవ్వాలి. చిన్నగా రైట్ లెఫ్ట్ ఇలా రిలాక్స్ అయిన తర్వాత స్లోగా సైడ్కి టర్న్ అయ్యి కొద్దిసేపు సైడ్లో రిలాక్స్ అవ్వండి. చిన్నగా హ్యాండ్ సపోర్ట్తోని పైకి లేసి రిలాక్స్ అవ్వండి. ఇవన్నీ బ్యాక్కి చాలా హెల్ప్ అవుతాయి. మీరు డైలీ ఈ ఆసనాస్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే మీ బ్యాక్ స్ట్రెంథనింగ్ అయ్యి మీకు చాలా రిలీఫ్ వస్తుంది.